ఏం తెలుసురా నీ కడప గురించి? ఏం తెలుసురా నీ కడప గురించి? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళడానికి తొలి గడప మా కడప కాబట్టి కాలక్రమేణా దానికి కడప అని పేరు వచ్చిందిరా. భవిష్యత్ కాలజ్ఞానాన్ని బోధించి ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి శ్రీ 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 మధ్విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి కాబడినటువంటి పవిత్రమైన నేల బ్రహ్మంగారి మఠం మా కడపలో ఉందిరా. కాకతీయులు విజయనగర రాజులు పరిపాలించినటువంటి కాలంలో రత్న వజ్ర వైడూర్య మరకత మణిమాణిక్యాలతో శోభిల్లినటువంటిది అత్యంత నందన చందన ఆనంద సుందరమైనటువంటి కట్టడం గండికోట నిర్మాణం ఎక్కడుందిరా? మా కడపలో ఉంది. ఇంకా చెప్పాలంటే శంకరాచార్య పీఠం పుష్పగిరి, పోతన భాగవతాన్ని అందుకున్న కోదండరామస్వామి, 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ క్షేత్రాలు, కాలం తాకిడికి ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచిపోయిన సౌమ్యనాథాలయం, ఇప్పటికి కూడా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడిపోతున్న గండి ఆంజనేయ స్వామి, ఎంతో పవిత్రమైనటువంటి సంగమేశ్వర దేవస్థానంతో పాటు అద్భుతమైనటువంటి శిల్ప సంపదకి కేరళ అడ్రస్ మా కడప. ఇంకా ఏంట్రా అన్నావు? కడప అంటే నరుక్కోవడాలు, బాంబులు విసురుకోవడాలు, చంపు